హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం. దానికి మేము పొడుగు వంకాయలు తీసుకున్నాము. పొడుగు వంకాయలకి ఇలా మధ్యలో ఘాటు పెట్టుకుంటున్నాం. ఒకవేళ మీరు చిన్న వంకాయలు తీసుకుంటే 4 ఘాట్లు పెట్టుకోండి. ఈవెన్ మీరు తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టేశాక ఒక ప్యాన్ తీసుకోండి, అందులోపల ఆయిల్ యాడ్ చేయండి. దాని తర్వాత ఈ వంకాయలు అనేవి అందులో యాడ్ చేసుకోండి. ఇంకా వంకాయలు మనకు నల్లగా అవ్వకుండా ఉండడానికి కోసం సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి వంకాయలు అనేవి నల్లగా అవ్వవు, మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ అనేది మనం మీడియంలో పెట్టుకొని నీట్గా లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 70% అలా వేగిపోవాలన్నమాట. దానికోసం మనం మూత పెట్టుకున్నాక ఇలా అనేది మన వంకాయలు వేగుతాయి అన్నమాట. దీని తర్వాత మనం ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి మన వంకాయల పని అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక రెడ్ చిల్లీ ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఒక 70% వరకు మంచిగా లోపల వరకు వేగేలాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రశాంతంగా మంచిగా వేపుకోండి. మనకి ఎండుమిరపకాయలు అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి అవి కొంచెం బ్లాక్ వచ్చాక మనం సపరేట్ చేసేసుకుందాం. లేకపోతే అవి ఎక్కువ బ్లాక్ అయిపోయి మనకి చేదు అనే టేస్ట్ వస్తుంది. సో అవి తీసేసాక ఓన్లీ ఉల్లిపాయలు మాత్రం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకు ఉల్లిపాయలు కొంచెం ఫాస్ట్గా ఎగుతాయి అన్నమాట. దాని తర్వాత కొన్ని తెల్లుల్లి రెబ్బలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా ఈ కలర్లా గోల్డెన్ ఫ్రైలో కలర్ రావాలి. దాని తర్వాత అవి కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అది మనం పేస్ట్ చేసుకోవాలి. సో అదంతా మనము మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటే ఇలా పేస్ట్లా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ మనం ఆ పేస్ట్ని పట్టించాలి. ఒక్కొక్క వంకాయకి మనకి వంకాయ చాలా లేతగా వేగిపోయింది కాబట్టి మనం స్లోగా చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఒక చిటికెడు పసుపు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అందులోపలికి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్, వంకాయలు పట్టించుకున్న ఈ పేస్ట్ అన్నీ ఆ తాలింపులోకి యాడ్ చేసుకోండి. దాని తర్వాత చాలా స్లోగా ఇంకా నీట్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ వంకాయలు ఒక 70% వరకు ఉడికిపోయాయి కాబట్టి మనం కానీ ఎక్కువ స్లోగా చేయకుండా ఫాస్ట్గా చేసేసామనుకోండి వంకాయలు అనేవి మనకి విడిపోతాయి. అప్పుడు మొత్తం ఒక వంకాయలాగా రాదు. మనం తిన్నప్పుడు మొత్తం ఎక్కడికక్కడ సపరేట్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి అది సపరేట్ అయిపోతాయి. సో మనం ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక అది మంచిగా వేగాలి. మిగిలిపోయిన పేస్ట్ కూడా ఉంటే యాడ్ చేసేసుకోండి అందులోపల. వంకాయలు అనేవి ఇలా వేగిపోయాక మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇంకా ఫైనల్గా మన టేస్టీ వంకాయ ఉల్లికారం రెడీ.